హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సాలరీ బిల్ అప్డేట్ మరియు డీఏ రేటు పెంపు. సాలరీ బిల్ అప్డేట్‌ను మనం నిధి పోర్టల్‌లో గమనించినట్లయితే ఇప్పటికే కొత్త డీఏ మరియు డీఆర్‌కు సంబంధించి 37.31% అప్డేట్ చేయడం జరిగింది. డీఏ రేటు పెంచుతూ జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్టోబర్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జీతాల బిల్లులు సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఇది ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడానికి దోహదపడుతుంది. సో, కొత్తగా ఇచ్చినటువంటి డీఏకి సంబంధించి పీఆర్సీ 2022 ప్రకారంగా బేసిక్ పే 55,520 ఉన్న ఒక సీపీఎస్ ఉద్యోగికి సంబంధించినటువంటి సాలరీ బిల్లయితే మనం ఒక ఉదాహరణగా చూద్దాము. ఇక్కడ 37.31%తో పెరిగిన కొత్త డీఏను మనమైతే మన యొక్క సాలరీ బిల్‌లో చూడవచ్చు. ఇంకా బిల్స్ అయితే రాలేదండి. సో, ఇది ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలనైతే సూచిస్తుంది. డీఏ బకాయిల లెక్కింపు ఎంత పెరుగుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ డీఏ బకాయి మొత్తం ఎంత వస్తాయి అని ఒక సీపీఎస్ ఉద్యోగి ఒక వీడియో చేయమని అడగడం జరిగింది. సో, దానికి సంబంధించి కూడా మనం వివరంగా చూద్దాం. సుమారుగా ఒక ఉద్యోగి బేసిక్ పే 30,000 ఉంటుంది అని ఫర్ ఎగ్జాంపుల్‌గా అనుకుందాము. అయితే 3.64% చొప్పున ప్రతి నెల, సో, ఈచ్ మంత్ చొప్పున మనకి 30,000కి గాను ఒక రూ. 1,092 పెరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు, సర్వీస్ పెన్షనర్ కావచ్చు, ఎవరైనా ఉద్యోగి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు. సో, వారి బేసిక్ పేలో ఎంతైతే ఉంటుందో, సో, వారి బేసిక్ పే ఇంటూ 3.64%తో చేసుకున్నట్లయితే అంత మాత్రం పెరుగుతుందనమాట. సో, నెల నెలా పెరిగే అమౌంటు. అయితే ఇక్కడ 30,000 బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగిని తీసుకున్నప్పుడు నెలకు ఒక రూ. 1,092 అంటే ఇంచుమించు 1,100 పెరుగుదల ఉంటుంది. ఇది జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు మొత్తం 21 నెలలు కాబట్టి ఇదంతా కూడా అరియర్స్ కిందకే వస్తుంది. డీఏ అరియర్స్ కింద రాబోతుందనమాట. అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్‌కు, సర్వీస్ పెన్షనర్స్ సంబంధించి డీఆర్ అరియర్స్‌గా కూడా అయితే రాబోతున్నాయి. సో, బకాయిల చెల్లింపులు ఎలా జరుగుతాయంటే, ఈ చెల్లింపులు ఎలా జరుగుతాయనేది ఆహ్, సుమారు ఈ 21 నెలలకు సంబంధించిన బకాయిలను. సో, ఈ యొక్క విడతల వారీగా 4 విడతల్లో చెల్లింపులైతే ఉంటాయండి. ఫస్ట్ 10% అయితే చెల్లిస్తారు. ఏప్రిల్ 2026న, రెండో విడత ఆగస్టు 2026న 30%, నవంబర్ 2026న మరొక 30%, నాలుగో విడత ఫిబ్రవరి 2025కు సంబంధించి 30% చెల్లింపులు జరుగుతాయి. వివిధ ఉద్యోగులకు చెల్లింపుల విధానం. ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారందరికీ కూడా ఈ అమౌంట్ రేషియోలో అంటే విడతల వారీగా ఈ టైం పీరియడ్‌లో చెల్లించే పర్సెంటేజ్ విధంగా జీపీఎస్ ఖాతాలో జమ అవ్వటం జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షనర్లు, సర్వీస్ పెన్షనర్స్ ఇదే సమయంలో ఇంతే పర్సెంటేజ్‌లో వారి మొత్తం అమౌంట్ వారికి తగ్గట్టుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో క్యాష్ రూపంలో జమ అవుతుంది. సిపిఎస్ ఉద్యోగులు వీరికి వచ్చే అమౌంట్ నగదు అనేది ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాము. మొదటి విడత 10% రూ. 2,300 వస్తాయి. ఇందులో 10% ప్రాన్ ఖాతాలో వెళ్తుంది. మిగిలిన రూ. 2,770 వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో క్యాష్ రూపంలో జమ అవుతుంది. రెండో విడత ఆగస్టు 2026 30% సుమారుగా రూ. 6,878 వస్తాయి. ఇందులో 10% ప్రాన్ ఖాతాలకెళ్తుంది. మిగిలిన ఇంచుమించు రూ. 6,190 వారి యొక్క అకౌంట్‌లో జమ అవుతుంది. అదేవిధంగా నవంబర్ 2026లో మరొక 30% గాను మరియు ఫిబ్రవరి 2027లో మిగిలిన మరొక 30% కూడా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు రూపంలో జమ అవుతుంది. మిగిలిన వారికి పైన చెప్పుకున్న విధంగా జరుగుతుంది. సో, ఇప్పుడే డీడీఓ గారు వారి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి, సో, ప్రతి ఒక్క డీడీఓ కూడా
జీతాల బిల్లులు చేస్తూ ఉన్నారనమాట. హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అప్‌లోడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం. ఈ మార్పులు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, పారదర్శకమైన చెల్లింపు విధానానికి మార్గం సుగమం చేస్తాయి.